తిన్న వెంటనే 2 టైమ్స్ వెళ్తూ ఉంటారు. లేదు అంటే రోజుకి 2 to 3 టైమ్స్ ఆఫ్ మోషన్‌కి రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు. అండ్ కొంతమందికి 3 రోజులకు ఒక రోజు, 4 రోజులకు ఒక రోజు అండ్ 2 రోజులకు ఒక రోజు ఇలా వెళ్తూ ఉంటారు. సో, ఇలా ఎప్పుడు ఫ్రీక్వెంట్‌గా వెళ్ళే వాళ్ళల్లో ఏంటి అని అంటే వీళ్ళకి ఐబీఎస్ ప్రాబ్లమ్ ఉన్నట్లుగా మనం చూసుకోవాలి. అండ్ కొంతమందికి మోషన్ ఫ్రీగా అవ్వదు. సో, మోషన్ ఫ్రీగా అవ్వదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వీళ్ళకి ఫిజికల్ వర్క్ ఉందా లేదా? అండ్ వీళ్ళు తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందా లేదా? అని ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అండ్ కొంతమందిని చూసుకుంటే ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. సో, ఈ హ్యాబిట్స్‌తో పాటు వీళ్ళు తీసుకునే ఫుడ్ కూడా ఆయిలీ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ అండ్ రోడ్ సైడ్ ఫుడ్స్ వీళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. మోస్ట్లీ ఈ 2 హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తున్నాము. సో, దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గ్యాస్ లాగా పట్టేసిపోవడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, డైజెషన్ లేకపోవడం, ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఎక్కువగా వీళ్ళకి స్టమక్లో స్టోర్ అయ్యి ఉండిపోయి వీళ్ళ గట్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయి మోషన్ అవ్వకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది.